హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఓరెంజ్ అవెన్. ఈరోజు మనం వెజ్ పిజ్జా ఓవెన్ లేకుండా మన ఇంట్లో తయారు చేయబోతున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొంచెం ఈస్ట్ వేయబోతున్నాను. ఒక అర టీ స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను. నేను కొంచెమే పిండి తయారు చేస్తున్నాను అందుకని. అలాగే కొంచెం షుగరు, ఒక టీ స్పూన్ షుగరు, కొంచెం ఉప్పు, మన పిండికి సరిపోయేటట్టు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉండే వాటర్ తీసుకొని ఒక అరకప్పు వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం వేసి బాగా దీన్ని మిక్స్ చేయాలి. అంటే ఈస్ట్ బాగా కరగాలి కదా. ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా పెడితే అది కరిగిపోయిద్ది. కానీ నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ ఈస్ట్ కాబట్టి మనకి తొందరగానే కరిగిపోయిద్ది. ఇప్పుడు ఒక 250 ml కప్పు తీసుకొని 1.5 కప్పు మైదా వేయబోతున్నాను. అప్రాక్సిమేట్ 1.5 కప్ వేసాను. ఇప్పుడు మనం ఫస్ట్ చెయ్యితో ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత మనం తీసి పెట్టిన గోరువెచ్చగా ఉండే వాటర్ ఉంది కదా, అది వేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఉండండి. చూడండి, చపాతీ పిండిలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ వేయండి. చూడండి, అలా వేసి బాగా మిక్స్ చేయండి. అప్పుడు మన డో బాగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. ఈ పిండితో మనకి మీడియం సైజు 2 పీసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డ్రాప్ ఆయిల్ తీసుకొని ఇలా పైన రాయండి బాగా. ఇప్పుడు మనం బాగా ఒక కరెక్ట్గా ఉండే మూత పెట్టేసేసుకొని రస్టింగ్కి ఒక 4 hours పెట్టండి. చూడండి, మన పిండి రెడీ అయిపోయింది. ఇలా బాగా ఫర్మెంట్ అయింది కదా. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన వెజిటబుల్స్, సాస్ అన్నీ రెడీ చేద్దాము. నేను ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, అలాగే మీడియం సైజు 2 టొమాటోస్ తీసుకున్నాను. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేయండి. అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నాను. క్యాప్సికమ్ లోపల ఉండే ఇత్తనాలు అవి ఉన్నాయి కదా, అవి తీసేస్తున్నాను. అలాగే టొమాటో లోపల ఉంది కదా జ్యూసీగా ఉండే పోర్షన్, సీడ్స్ అవి వచ్చేది, అవి నేను వేయట్లేదు. అంటే మనం ఇది పిజ్జా మీద పెట్టి ఉడికేటప్పటికి మళ్ళీ వాటరీగా ఉండదు. అది ఈ బయట పోర్షన్ మాత్రం అయితే బాగానే ఉండదు. ఇది తీసేస్తున్నాను. ఇలాగే మొత్తం తీసేసి బయట స్కిన్ వరకే వేస్తున్నాను. స్కిన్ అంటే స్కిన్ కాదు, జస్ట్ ఇత్తనాల వరకే తీసేస్తున్నాను. ఇప్పుడు మన హోమ్ మేడ్ చీజ్ రెడీ చేసి పెట్టాం కదా, అది గ్రేట్ చేసి పెట్టాలి. ఇది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. మీకు కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఉంది కదా, అది లైట్గా ఒకసారి వేయించుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేయండి దానికి సరిపోయేటట్టు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి, అంటే కొంచెం పచ్చి వాసన పోయేదాకా చాలు. అంటే పిజ్జా పైన మనం వేసేటప్పుడు అది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకని మనం ముందే కొంచెం ఫ్రై చేస్తాము. ఇది హోమ్ మేడ్ ఒరిగానో అండి. ఒరిగానో కానీ ఇటాలియన్ హెర్బ్స్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఆన్లైన్లో దొరికిద్ది. లేకపోతే మనం హోమ్ మేడ్ ఒరిగానోది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇప్పుడు మన సాస్ రెడీ చేద్దాము. ఇప్పుడు కొంచెం టొమాటో సాస్ తీసుకోండి ఒక బౌల్లోకి. దానిలోకి కొంచెం ఒక 2 స్పూన్స్ ఒరిగానో వేయండి. అంటే మనకి అది టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేయండి. ఒరిగానోలో మనం ఉప్పు వేయలేదు అందుకని. ఇప్పుడు మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు ఒరిగానో కానీ ఉప్పు కానీ ఏదైనా అవసరమైతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మన పిండి తీసుకొని మనం పిజ్జా బేస్ చేయబోతున్నాను. ఇలా టేబుల్ టాప్ మీదకి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఆ బౌల్ని 2 పోర్షన్గా కట్ చేయబోతున్నాను. అంటే మరీ పెద్ద పిజ్జా కాకుండా మీడియం సైజు 2 పిజ్జా చేద్దామని. ఇప్పుడు దీన్ని చపాతీ రోల్ తీసుకొని రోల్ చేసుకోండి. మనకి ఎంత సైజు కావాలో అంత, మన ప్యాన్ సైజ్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దీని మీద కొంచెం ఘాటులు పెట్టాలి. ఎందుకంటే మనకి పిజ్జా ఫ్లఫీగా పైకి లేసి రాకూడదు కదా, అందుకని కొంచెం ఇలా పెడితే ఆ బేస్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మన ప్యాన్ తీసుకొని దాని లోపల పిజ్జా బేస్ని సెట్ చేసుకోవాలి.
కొంచెం సైడ్స్ కొంచెం పైకి ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే మన చీజ్ కరిగిపోయిన అలాగే వెజిటబుల్స్ అన్నీ దీని లోపలనే మధ్యలోనే ఉండిపోయిద్ది. కాకపోతే చీజ్ అంతా కరిగి బయటకు కారుతూ ఉంటుంది కదా, అది రాకుండా ఇలా పైన కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన స్టవ్ వెలిగించుకొని ఒక పాత ప్యాన్ ఏదైనా ప్రీహీట్ చేయడానికి పెట్టాలి. ఇది ప్రీహీట్ అయ్యే లోపల మన పిజ్జా రెడీ సెట్ చేద్దాము. ముందు మన సోస్ రెడీ చేసి పెట్టాం కదా, ఆ సోస్ తీసుకొని దీనిపైన రాయాలి. సోస్ కూడా మన టేస్ట్ బట్టి రాయొచ్చు, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మరి ఘాటుగా ఏమి ఉండదు, సోస్ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన వెజిటబుల్స్ వేద్దాము. నేను మరి ఓవర్గా వెజిటబుల్స్ కూడా వేయట్లేదు, మన పిల్లలకి వెజిటబుల్స్ అంటే అంత ఇష్టం ఉండదు కదా, అందుకని. ఇప్పుడు టొమాటో కూడా సెట్ చేయండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టిన చీజ్ ఉంది కదా, అది వేయచ్చు. నేను ఆ చీజ్ కూడా మొత్తం వేయట్లేదు, హాఫ్ వేస్తున్నాను. మరి నిండుగా వేస్తేనే మనకి బాగా సాగుతూ ఉంటుంది, బాగా నిండాలి కదా కరిగిపోయేటప్పటికి. ఇది ఇలా వేసాను, ఇంకా హాఫ్ ఉంది, ఇంకా ఒక పిజ్జా బేస్ బ్యాలెన్స్ ఉంది కదా, దాని మీద సెట్ చేద్దామని పక్కన పెట్టాను సగం. ఇప్పుడు ఒక కరెక్ట్గా ఉండే ఒక మూత పెట్టండి. కొన్ని లిడ్స్కి ఇలా హోల్ ఉంటుంది కదా, ఎయిర్ హోల్, అది కొంచెం క్లోజ్ చేయాలి. ఏదైనా క్లోత్ కానీ ఏదైనా తీసుకొని ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోండి. ఎయిర్ టైట్గా ఉండేనే కదా పిజ్జా అంతా కరిగి పైన ఉండే వెజిటబుల్స్ కూడా కొంచెం ఉడిగి బాగా సెట్ అవుతుంది. దానికోసం ఒక 15 నిమిషాలకి మన పిజ్జా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాము కింద ఎలా అయిందో, ఉడిగిందా లేదని చూద్దాము. ఒక ఇలా ఏమంటారు, దోశ కర్ర ఏదైనా తీసుకొని ఇలా పైన చూడండి కింద ఎలా ఉందో, కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. మన పిజ్జా రెడీ అయింది. ఇదిగో చూడండి ఇలా ఉంది, అసలు మాడిపోలేదు, కరెక్ట్గా రెడీ అయిపోయింది, క్రస్ట్ బాగుంది. ఇప్పుడు చూడండి మన పిజ్జా చీజ్ అంతా కరిగి బాగుంది కదా. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. అదిగో చూడండి మన చీజ్ అంతా బాగా కరిగింది. కానీ మనం ఎక్కువ చీజ్ వేసామనుకో ఇంకా బాగా సాగుతూ ఉంటుంది, కానీ నేను తక్కువగానే వేసాను, మనమే కదా తినేది, ఎందుకో అనవసరంగా కొలెస్ట్రాల్ పెంచుకోవడం, అంతే కదండి. వెజ్ పిజ్జా ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూసారు కదండి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Our journey continues. Bye bye.